చూడండి ఫ్రెండ్స్, ఇది హైదరాబాద్లోని చందానగర్లో ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్. ఉమ్, మీకు వెనకాల బిఎస్ఎన్ఎల్ అని కనిపిస్తుంది కదా. అయితే నేను కరెక్ట్ 6 గంటలకల్లా రీచ్ కావడం జరిగింది. ఇది 6 గంటలకల్లా రీచ్ కావడం జరిగింది. సో ఆల్రెడీ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ గేటుకు తాళం వేసి ఉన్నది. గేటుకు తాళం వేస్తుంది. మార్కెట్లో ఎయిర్టెల్ జియో లాంటి మంచి మంచి నెట్వర్క్లు ఉన్నా కూడా నేను ఎందుకు వాడాల్సి వస్తుంది అంటే, బిఎస్ఎన్ఎల్ను ఆదుకోవాలి. ఈ సంస్థను, ఈ బిఎస్ఎన్ఎల్ సంస్థను మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో నేను వాడడం జరుగుతుంది. సో నాకు చిన్న ప్రాబ్లం ఉండి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి వస్తే కరెక్ట్ 6 గంటల లోపలనే గేట్ని క్లోజ్ చేయడం జరిగింది. బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ అనమాట. ఓకేనా. అయితే ప్రజలు సానుభూతి చూపించకపోయినట్లయితే ఎయిర్సెల్, టాటా డొకోమోతో పాటు బిఎస్ఎన్ఎల్ కూడా కనుమరుగైపోయేది. కానీ మార్కెట్లో ఎయిర్టెల్, జియో లాంటి సంస్థలు అద్భుతమైన సేవలు అందించినప్పటికీ కూడా చాలామంది బిఎస్ఎన్ఎల్ను కాపాడుకోవాలి, ఇది ఒక గవర్నమెంట్ సంస్థ, మార్కెట్లో పోటీతత్వం అనేది ఉండాలి అనే ఉద్దేశంతో చాలామంది కూడా బిఎస్ఎన్ఎల్ వాడుతుండ్రు. బిఎస్ఎన్ఎల్లో వాయిస్ కాల్స్ సరిగా ఉండవు, నెట్ సరిగా రాదు. అయినప్పటికీ ప్రజలు మీకు ఇంత సపోర్ట్ చేసినప్పుడు బిఎస్ఎన్ఎల్ అధికారులు, ఉద్యోగులు ఎందుకు ప్రజలకు సపోర్ట్ చేయకూడదు? మీ యొక్క సేవలను సాయంత్రం 7-8 గంటల వరకు ఎందుకు పునరుద్ధరించకూడదో ఒకసారి ఆలోచించండి.